కాలంలో చాలా మంది భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే కారణమని అనుకుంటున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. నిజానికి భారతదేశం యొక్క స్వరానికి నిజంగా ప్రపంచ గుర్తింపు ఇచ్చిన ఎవరైనా ఉంటే అది మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాత్రం. కానీ మీరు అతన్ని కేవలం రాజకీయ నాయకుడిగా భావిస్తే మీరు తప్పు. అతను రాజకీయ మద్దతు ద్వారా కాదు, తన సామర్థ్యం ద్వారా ప్రభుత్వానికి అత్యంత ఉన్నత స్థాయి మంత్రిత్వ శాఖను పొందాడు. అందుకే మీరు అతన్ని ఇంతకు ముందు ఎప్పుడూ రాజకీయ పార్టీ వేదికపై చూడలేదు. అవును, మనం ఎప్పుడూ అంతగా సంబంధాలు కలిగి లేని మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు చైనా కూడా ఈ వ్యక్తిని గౌరవిస్తాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఎందుకు తెలుసుకుందాం. జనవరి 9, 1955న ఢిల్లీలో జన్మించిన జయశంకర్ కుటుంబం తమిళనాడుకు చెందిన. బాల్యం నుండే ఒక ప్రకాశవంతమైన విద్యావేత్త మరియు అత్యంత ప్రశాంతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయన తర్వాత అంతర్జాతీయ సంబంధాలు మరియు దౌత్యంలో ఎంఏ ఫిల్ మరియు పిహెచ్డి పట్టాలను పొందారు. ఈ డిగ్రీలు ఆయనకు మాత్రమే కాకుండా మొత్తం దేశానికి ఒక వరంలా నిలిచాయి. తన కళాశాల రోజుల్లో కూడా అతని నైపుణ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. విద్యార్థి సంస్థలలోని సంక్లిష్ట సమస్యలను అతను క్షణంలో పరిష్కరించగలడు మరియు ఈ వ్యక్తి మార్పు తీసుకురావాలని ఆ క్షణం నుండి స్పష్టమైంది. 1977లో జయశంకర్ భారత విదేశాంగ సేవలో చేరాడు. ఇది అతని దౌత్య వృత్తికి నాంది పలికింది. తరువాతి 2 దశాబ్దాల పాటు అతను మాస్కో, శ్రీలంక, బుడాపెస్ట్, హంగేరీ మరియు జపాన్ వంటి దేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రతి చోట అతను తన సామర్థ్యాలతో భారతదేశానికి కీర్తిని తెచ్చాడు. కానీ నిజమైన పరీక్ష వారి కోసం వేచి ఉంది. అమెరికా భారత అణు ఒప్పందం 2004 నుండి 2007 వరకు వాషింగ్టన్ DC భారత రాయబారిగా పనిచేస్తున్నప్పుడు అసాధ్యం అనిపించిన దాన్ని ఆయన సాధించారు. ఒకప్పుడు భారతదేశాన్ని తన అణు విధానాన్ని ఉల్లంఘించే దేశంగా భావించిన అమెరికన్ 2008లో అణు ఒప్పందంపై సంతకం చేయమని ఆయన బలవంతం చేశారు. ఊహించుకోండి, ఒక భారతీయ అధికారి ప్రపంచంలోని గొప్ప శక్తులను ఎదిరించి తన డిమాండ్లను అంగీకరించమని వారిని ఒప్పించాడు. ఇది కేవలం దౌత్యం కాదు, ఇది భారతదేశ గౌరవ ప్రదర్శన మరియు విజయం. భారతదేశం ఆణ్వాయుధాలను దుర్వినియోగం చేయదని జయశంకర్ వారిని ఒప్పించాడు. భారతదేశ ఇంధన అవసరాలు ఇప్పుడు శిలాజ ఇంధనాల ద్వారా కాకుండా స్వచ్ఛమైన అణుశక్తి ద్వారా తీర్చబడతాయి. మరి ముఖ్యంగా ఈ ఒప్పందం భారతదేశం అమెరికా సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు ఉగ్రవాదంపై పోరాటాన్ని సులభతరం చేస్తుంది. మిత్రులారా, ఈ విజయం అంత సులభం కాదు. పగలు మరియు రాత్రి కష్టపడి వేలాది సమావేశాలు మరియు లెక్కలేనన్ని వ్యూహాల తర్వాత అమెరికా 2008లో ఈ ఒప్పందంపై సంతకం చేసింది. మరియు ఆ రోజు భారతదేశం ఇకపై కేవలం శ్రోత కాదని గేమ్ చేంజర్ అని మొత్తం ప్రపంచం గుర్తించింది. దీని తరువాత అతను సింగపూర్ మరియు తరువాత చైనాకు బదిలీ చేయబడ్డాడు. చైనాలో ఉన్నప్పుడు సరిహద్దు సమస్యలపై భారతదేశ వైఖరిని ఆయన గట్టిగా ప్రదర్శించారు. చైనా కూడా అతని అభిప్రాయాలను విస్మరించలేకపోయింది. దీని ఫలితంగా 2012లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. మోడీ బర్నాను సందర్శించినప్పుడు జయశంకర్ తన సమావేశాలు మరియు ప్రతినిధులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. బహుశా అప్పుడే ఇద్దరి మధ్య ప్రత్యేక నమ్మకం మరియు బంధం ఏర్పడడం ప్రారంభమైంది. ఆ సమయంలో నరేంద్ర మోడీ ఒక ప్రధాన ప్రపంచ నాయకుడు కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. నిజానికి అమెరికా 2005లో అతనికి వీసా కూడా నిరాకరించింది. కానీ విధి అతన్ని డాక్టర్ ఎస్ జయశంకర్ అనే వ్యక్తితో కలిపేసింది. మోడీ అతనితో సమయం గడిపినప్పుడు అతను తీవ్రంగా కదిలిపోయాడు. ఆయన ఆలోచన, వ్యూహం, పనితీరు చూసి ఆయన ఎంతగానో ఆకట్టుకున్నారంటే తరువాత ఆయన భారతదేశంలోనే అత్యంత సవాలుతో కూడిన మంత్రిత్వ శాఖను జయశంకర్ జీకి అప్పగించారు. ఇప్పుడు చైనాలో ఆయన పదవీ కాలం గురించి మాట్లాడుకుందాం. జయశంకర్ కు చైనా రహస్యాలు మరియు వ్యూహాల గురించి ఎంత లోతైన అవగాహన ఉందో. ఇండో చైనా మధ్య పెద్ద వివాదాలు తలెత్తినప్పుడల్లా అతను వాటిని సులభంగా పరిష్కరించారు. ఉదాహరణకు 2017 డోక్లాం వివాదం. చైనా ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు భారతదేశం దానిని తిరస్కరించింది. ఆ రోడ్డు నిర్మించబడి ఉంటే భారతదేశ పుచ్చికెన్నై సిలిగురి కారిడార్ శాశ్వతంగా ప్రమాదంలో పడేది. దీని అర్థం మొత్తం ఈశాన్యానికి ముప్పుగా ఉండేది. ఈ తీవ్రమైన పరిస్థితిని పరిష్కరించడానికి జయశంకర్ త్రైపాక్షిక చర్చలను ప్రారంభించారు. భారతదేశం, భూటాన్ మరియు చైనా మధ్య భూటాన్ భూమిని ఎప్పటికీ ఆక్రమించబోమని ఆయన హామీ ఇచ్చారు. మరియు ఆయన మాటలు చాలా శక్తివంతమైనవి. ఒక చైనా అధికారి ఇలా అన్నారు: జయశంకర్ కేవలం ఒక దౌత్యవేత్తలా కాకుండా నిజమైన సైనికుడిలా మాట్లాడతాడు. ఫలితంగా చైనా వెనక్కి తగ్గింది. ఇది జయశంకర్ విజయం మాత్రమే కాదు, భారతదేశం మొత్తానికి విజయం. కానీ వారు చెప్పినట్లుగా కుక్కతోక ఎప్పుడు నిటారుగా ఉండదు. చైనా కూడా తన చర్యల నుండి వెనక్కి తగ్గలేదు. 2020లో వారు లడక్ లోని గల్వాన్ లోయలో హింసాత్మక దాడిని ప్రారంభించారు. ఫలితంగా అనేక మంది సైనికులు బలిదానం చేయబడ్డారు. కానీ ఈసారి కూడా జయశంకర్ బాధ్యతలు స్వీకరించారు. చైనా విదేశాంగ మంత్రితో నేరుగా మాట్లాడారు. 5 అంశాల ఒప్పందంపై సంతకం చేశారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేదికలపై భారతదేశం యొక్క వైఖరిని చాలా బలంగా ప్రదర్శించారు. దీని వలన చైనా 2021లో తన దళాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014 బీజేపీ విజయం మరియు ప్రధానమంత్రిగా మోడీ ఎన్నికయ్యారు. మేము చెప్పినట్లుగా జయశంకర్ ప్రతిభకు మోడీ ఇప్పటికే ముగ్ధుడయ్యాడు. అందువల్ల ఆయన విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సంవత్సరాల్లో ఆయన యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు జపాన్ వంటి శక్తివంతమైన దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. తద్వారా భారతదేశ విదేశాంగ విధానం యొక్క ముఖ చిత్రం మారిపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కేవలం ప్రతిభ ఆధారంగానే జయశంకర్ భారతదేశ విదేశాంగ మంత్రి అయ్యారు. మిత్రులారా, 2019 నుండి 2024
2024 వరకు ఉన్న 5 సంవత్సరాలు ఆయన భారతదేశానికి ప్రపంచ వేదికపై ఎంత గుర్తింపు తెచ్చారంటే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కూడా ఆయనను ప్రశంసించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందో గుర్తుందా? అమెరికా ఒత్తిడితో ప్రపంచం మొత్తం రష్యా నుండి చమురు కొనుగోళ్లను విరమించుకుంటాం. కానీ భారతదేశం డాక్టర్ జయశంకర్ వ్యూహాన్ని అనుసరించి మన ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టంగా ప్రకటించింది. మాకు చౌకైన చమురు కావాలి మరియు మేం దాన్ని కొనుగోలు చేస్తాం. ఒకవైపు ప్రపంచంలోని అత్యంత ప్రముఖ నాయకులు మరియు శక్తులు, మరోవైపు ఒక భారత విదేశాంగ మంత్రి ఒంటరిగా నిలబడి ప్రపంచంతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఈ దృశ్యం ప్రతి భారతీయుడిని గర్వంతో నింపుతుంది. నేడు జయశంకర్ కేవలం ఒక దౌత్యవేత్త మాత్రమే కాదు, భారతదేశం యొక్క గర్వం మరియు బలానికి చిహ్నం. అందుకే మోడీ తన 3వ పదవి కాలం కోసం అతనికి విదేశాంగ మంత్రి పదవిని అప్పగించారు. మిత్రులారా, మీరు కూడా డాక్టర్ జయశంకర్ భారతదేశపు గొప్ప విదేశాంగ మంత్రి అని నమ్మితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, వ్యాఖ్యలలో జై హింద్ అని రాయండి మరియు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరు ఇలాంటి సమాచార వీడియోలను మొదట అందుకుంటారు.